నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల వేళ విస్తృతంగా కొనసాగుతున్న తనిఖీలు వైసీపీ పాలనతో రాష్ట్ర అభివృద్ధి అట్టడుగుకు వెళ్లింది కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్న పెమ్మసాని సత్తెనపల్లి నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ ఎన్నికల ప్రచారం అమరావతి నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం కన్నా ప్రకటన ప్రణాళిక ప్రకారం గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ మతతత్వ రాజకీయాలతో బీజేపీ లాభపడాలని చూస్తుంది ఇండియా కూటమి విజయం తథ్యం మస్తాన్ వలి వ్యాఖ్య ఆటోనగర్ అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నాయి నిజాలు వెలికి తీయాలి వైసీపీ నేతల డిమాండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. గుంటూరులో ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు వాహనాలను చెక్ చేస్తున్నాయి. డబ్బుతో పాటు మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేయడంతో 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ను ఈసీ ఎంపిక చేసింది. తాడికొండ నియోజకవర్గంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో రోడ్డు షోలు నిర్వహించి కార్నర్ మీటింగ్స్లో నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలను పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలకు వివరించారు. 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధిలో అట్టడుక్కు వెళ్లిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని పెమ్మసాని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసినటువంటి పాపాను పోలేదు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ నీటి సమస్య, విపరీతమైనటువంటి నీటి సమస్య, చెరువులను ఎండబెట్టారు. వాటికి ఒక ప్రణాళిక లేకుండా చెరువుల్లో నీళ్లు లేవు. పొరపాటున ఏదన్నా నీళ్లు ఉంటే ఆ ఫిల్టర్ బెడ్స్ అన్ని పాడైపోయి మురికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. 3 ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్క ఇండస్ట్రీ అంటే ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్న వాటిని ఏదో విధంగా తరివేయాలని ఆఖరికి ఆ 3 యూనివర్సిటీలకు కూడా ఏదో విధంగా రోడ్లు కట్ చేసి నీళ్లు కట్ చేసి వాటిని కూడా పంపించేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి అధికారం ఇవ్వకూడదు. ఇప్పుడే కాదు, వచ్చే 10-15 ఎందుకంటే ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. ఆ తెచ్చిన వాళ్ళు రేపు మమ్మల్ని అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. కాబట్టి ఇక ఆ వ్యక్తి చుట్టుపక్కల రాడు అనే విధమైనటువంటి బలమైన మెజారిటీ. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం కోలాహలంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కన్నా లక్ష్మీనారాయణ ఓటర్లను అభ్యర్థించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో గుర్తు చేసుకుని ఓటు వేయాలన్నారు.
శ్రీనగర్ కాలనీలో గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి నాయకులు పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షోభ పాలన సాగిందన్నారు. తమ ఓటుతో వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నసీర్ చెప్పారు. ప్రత్యేక ప్రణాళికతో గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నజీర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నజీర్ గారి నాయకత్వం. లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయిస్తే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ దానిలో ఉన్నటువంటి మట్టిని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసి దొంగలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నాయి. తిరిగి తెలుగుదేశం పార్టీ వస్తే ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి కాల్ఫింగ్ సెంటర్లో వాకింగ్ ట్రాక్తో పాటు లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్పిటల్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి ఇక్కడ ప్రధాన సమస్య ముఖ్యంగా ప్రతి ప్రాంతంలో కూడా బోరింగ్ పంపులు అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. గత 4.5-5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే కాదు నగర వ్యాప్తంగా బోరింగులన్నీ కూడా మరమ్మతులు నోచుకోక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నింటిని కూడా తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వంలో 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి బోరింగ్ పంపుని కూడా మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి తెలిపారు. శారదా కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును వివరించారు. ఈ శారదా కాలనీకి ఇళ్ళు ఇచ్చింది, స్థలాలు ఇచ్చింది, వీళ్ళకి ఇక్కడ నీడు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఈ పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ శారదా కాలనీ ఏర్పడినటువంటి పరిస్థితి. దీనికి బీఫారాల కోసం కూడా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడిగాను నేరుగా ఈ 10 సంవత్సరాల నుంచి, అయ్యా నేను ఆ బీఫారాల ప్రొసీజర్ నడిపాను, దీన్ని కొంత భాగం ఎండోమెంట్ వక్ బోర్డు ల్యాండ్లో ఉందన్నారు, దానికి రేటు కట్టి ఒకటి తీయమని చెప్పి నేను ఆ రోజు ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలం కిందట ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ ఏరియాలో ఉన్నటువంటి 30 రోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రోడ్డు, కాలువ, స్తంభాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇవ్వటం జరిగింది. ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ నీచ రాజకీయం చేస్తోందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. అగ్ని ప్రమాదంపై నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తెలపాలని కోరారు. కృష్ణానగర్లోని వైసీపీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి రోసయ్య, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును మించి ఎంపీ పెమ్మసాని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులే పెమ్మసానిని నమ్మడం లేదని, పేపర్ రాసిస్తే స్క్రిప్ట్ చదవడం తప్ప పెమ్మసానికి ఏమీ తెలియదన్నారు. పవన్ ఒక అమాయకుడని, అక్కడి టీడీపీ అభ్యర్థి ఇచ్చిన స్క్రిప్టును పవన్ పొన్నూరు సభలో చదివాడన్నారు. చేబ్రోలు మండలంలో ఏ ఇంటిని అడిగినా గ్రావెల్ దొంగలెవరో చెప్తారన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందనే భయంతో అగ్ని ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అగ్ని ప్రమాదం ఘటనలో తమను దోషులుగా చేయాలని చూడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు, స్క్రిప్ట్ రీడింగు అక్కడ ఎవరైతే దూలిపాల నరేంద్ర కుమారు లేకపోతే పెమ్మసాని చంద్రశేఖరు కాగితం రాసిస్తే చదివాడు. పాపం ఆయనకి నేను చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు, అక్కడ క్యాండిడేట్ పేర్లు చెప్పడం కూడా రాలేదు ఆయనకి. ఏ పేర్లు చెప్పాడో కూడా అందరికీ తెలుసు. సో ఏదో ఒక బురద వేయాలని బురదేసే కార్యక్రమం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ 5 ఏళ్లలో అన్ని విధాలుగా వైసీపీ నాయకులు దోచుకున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. కొరటిపాడులోని మయూరి అపార్ట్మెంట్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గల్లా మాధవి పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలని కోరారు. వైసీపీ అరాచకాలతో రాష్ట్రం సంక్షోభంలో మునిగిపోయిందన్నారు. అవినీతి పరుల ఆట కట్టిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. రజని ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లింది తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయలేదన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు విజయలక్ష్మి, బీజేపీ నాయకులు రేణుక, ఆవుల చెన్నకృష్ణ, కర్ణాటి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ముందు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూటమి గెలవాలి, నాయకత్వాన్ని చూడాలి, వాళ్ళ లక్షణాలు చూడాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి రావడం లేదు. మనం ఆయనకి పరీక్ష పెట్టి మరీ ఆయనకి మనం తీసుకురావడం కోసం కొత్తగా వచ్చిన ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చి మనం అవకాశం ఇచ్చి నెత్తిన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తైన అవకాశం ఇచ్చాం. కానీ చాలా అధ్వానమైన పరిపాలన ఇప్పుడు దాకా ఆయన తీసుకొచ్చారు రాష్ట్రంలో. పోనీ ఏ ఒక్కడైనా ఆయన నాయకత్వంలో ఒక నాయకుడైనా బాగున్నాడు అంటే యదా రాజా తదా నాయకలాగా ఆయనంత అక్రమాలకు గురి చేశారో ప్రజల్ని, ఆయనకు మించి అక్రమాలు వారి నాయకులందరూ కూడా పాల్పడ్డారు. వాళ్ళని పంపించడానికి, వాళ్ళ ఇళ్లకు పంపించడానికి అందరం మనం సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బెల్లంకొండ మండలంలో చేపట్టిన ఎలక్షన్ క్యాంపెయిన్ విజయోత్సవ ర్యాలీని తలపించింది. అడుగడుగున భాష్యం ప్రవీణ్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో సూపర్ 6 పథకాలను టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చారని భాష్యం ప్రవీణ్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. సారి అన్నదాత కింద ప్రతి రైతుకి రైతు బంధు కింద 20,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. అట్లానే నెలకి 15,000 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఇస్తారు. అట్లానే ప్రతి మహిళకి బస్సు ప్రయాణం ఫ్రీ, అట్లానే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇట్లా రకరకాల విద్యార్థులకి చదువుకొని ఉద్యోగం రాకపోతే నెలకి 3,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు రాగానే. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నిజాయితీతో పనిచేసే అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి చెంగాల అజయ్ కుమార్ కోరారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మతతత్వ రాజకీయాలకి పాల్పడుతున్న బీజేపీకి రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు సాగిలపడ్డం సిగ్గుచేటన్నారు. మనం ఇవాళ ఇంత దరిద్రాన్ని అనుభవిస్తుంది, ఇంత ఆకలిని అనుభవిస్తుంది, పన్నులు భారం మోస్తుంది, మన పరిశ్రమలన్నీ అమ్ముకుంటుంది, మన సంపదంతా గుజరాత్ పెట్టుబడిదారులకు దారబోస్తుంది. నరేంద్ర మోడీ రోసే గెలుపంటే నరేంద్ర మోడీ గెలుపు, పెమ్మసాని గెలుపంటే నరేంద్ర మోడీ గెలుపు. నరేంద్ర మోడీ గెలుపంటే భారతదేశానికి శరాఘాతం లాంటిది. అందుకని మోడీని ఓడించండి. మోడీకి తొత్తులుగా ఉన్నటువంటి పెమ్మసాన్ని, రోసేని ఓడించండి. ఇండియా కూటమిని గెలిపించండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సీఎం జగన్ పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని నూరి ఫాతిమా తెలిపారు.
చెప్పడం జరుగుతుంది. అలాగే సంక్షేమం అభివృద్ధి ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక 100 ఇల్లులు ఉంటాయి. ఆ 100 ఇల్లుల్లో కూడా మీరు చూసుకుంటే అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి, అందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినాయి. గతంలో వీళ్ళకి ఇక్కడ యూజీడీ ప్రాబ్లం డయేరియా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని ఉండి దగ్గరుండి స్పెషల్ ఫండ్గా రిలీజ్ చేసి మరి వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాటిలో ఎంతవరకు అయితే, ఎందుకంటే బ్రహ్మానంద స్టేడియం నుంచి కూడా వాటర్ అనేది వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మరి అక్కడ ఒక వాల్ ఉంది. ఆ వాల్, ఆ గోడ అటుపక్క నుంచి డ్రైన్ కట్టడానికి మొన్న మేము గతంలో అంటే 2 నెలల కిందట మరి కమిషనర్ మేడం మేము అందరం కలిసి మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అవుతుంది. ఇక్కడ కచ్చా డ్రైన్స్ కానీ లేకపోతే యూజీడీ కానీ మళ్ళీ రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప వేరే విధంగా మేమేమీ తీయము. ప్రజలకి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ వర్గీయులు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు కోరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యేసుదాసు మీడియాతో మాట్లాడుతూ కాపులకు టీడీపీ అండగా నిలిచిందన్నారు. కాపులకు ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు ఇచ్చారన్నారు. కాపులకు హోంమంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు కాపులకు వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. కాపులకు వెన్నుపొడిచిన పార్టీ వైసీపీ అని, కాపులకు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను జగన్ తొలగించారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయంలో కాపులు పాలు పంచుకోవాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాపుల్ని ఎన్నితట్టి ప్రోత్సహించిన పార్టీ, కాపులకు ఆర్థిక సహాయాలు అందించిన పార్టీ, కాపులకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా కాపు కమిషన్ ఏర్పాటు చేసి ఎఫ్ కేటగిరీ కింద బీసీల్లో బిల్లు చేసి ఢిల్లీకి పంపించారు. అదేవిధంగా రాజకీయంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారిని చేసి హోంమంత్రి ఇచ్చి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని 100% ధర్మ కాటా కింద కాపాడిన వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు. ఏ రకమైన న్యాయం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ తీసేసి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్పొరేషన్ ఫండ్స్ తీసేసి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విద్య తీసేసి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భవనాలని వేరే దానికి మార్చేసి ఇన్ని రకాలుగా జాతిని ఎన్నుపోటు పొడిచింది వైసీపీ పార్టీ. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్లో భాష్యం ప్రవీణ్ కు 3వ నెంబర్ వరుస సంఖ్యను ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు 3వ నెంబర్ బటన్పై ఉన్న సైకిల్ గుర్తును గమనించి ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రవీణ్ కోరారు. దేశానికి దిశను చూపే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ను పెమ్మసాని చంద్రశేఖర్ అవమానించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అన్నారు. అంబేద్కర్ను అవమానించిన పెమ్మసానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు. బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి దండ వేయమంటే దళితులను కించపరిచే విధంగా అక్కడ కారు ఆపినందుకు పెమ్మసాని తన డ్రైవర్ను తిట్టారన్నారు. పెమ్మసాని అంబేద్కర్ను అవమానపరిచేలా మాట్లాడుతుంటే దళితుడైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మొదటి నుండి టీడీపీ నాయకులు దళితులను అవమానించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దళితుల అభివృద్ధి కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు తుప్పల్లో పెట్టాలని ప్రయత్నిస్తే దళితులు తలెత్తుకునేలా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు జగన్ అని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలను అమలు చేసే నాయకుడిగా ప్రజలు జగన్ను చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సాధికారత దిశగా జగనన్న పాలనలో దళితులంతా కూడా, అట్టడుగు వర్గాల వారంతా కూడా, పేదలంతా కూడా ఉన్నతంగా బ్రతుకుతున్న విధానం చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో ఎస్సీలు లేరు. మీరు తీసుకెళ్ళి ఎక్కడో కంచెల్లో తుప్పల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనుకుంటే దళితుల ఆత్మగౌరవం మిన్నంటేలా
125 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా కార్మికుల కష్టాలు సమస్యలు పూర్తిగా తెలిసిన నాయకులు చంద్రబాబు అని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీఎన్టీయూసీ సమావేశంలో గల్లా మాధవి పాల్గొన్నారు. కార్మికుల అభ్యున్నతి కోసం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారని, రానున్న రోజుల్లో కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకపు పాలన గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఉద్యోగుల సొమ్మును వైసీపీ ప్రభుత్వం దోచుకుందన్నారు. జగన్ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, శేషగిరిరావు, కనకాచారి తదితరులు పాల్గొన్నారు. అంటే గడిచిన 5 ఏళ్లలో ఎక్కువగా అక్రమాలకు గురైన వారు మన కార్మిక సోదరులు మాత్రమే. వారిని ప్రభుత్వం మారితే వారికి వచ్చే మంచి ఏంటో, వారి ప్రగతికి ఎలా ఉపయోగపడతారో తెలియపరుస్తూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు కార్మిక సోదరులందరూ కూడా, యూనియన్ లీడర్లందరూ కూడా ఈరోజు ఇచ్చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మా కార్మిక సోదరుల సపోర్ట్ అంతా మాతోనే ఉంటుంది. అటు పార్లమెంట్ స్థాయిలోనూ, ఇటు అసెంబ్లీ స్థాయిలోనూ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని వారి ఓటుతో ఆశీర్వదించి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. మాధవ్ గారిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా చంద్రశేఖర్ రావు గారిని గెలిపిస్తామని ఏసీ కాలేజ్లో 2వ రోజు తూర్పు నియోజకవర్గ పీడీలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు జరుగుతున్న శిక్షణను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ అండ్ ఆర్ఓ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటిస్తూ పోలింగ్ రోజు సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరో వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మీడియా సమావేశంలో ప్రత్తిపాడు స్వతంత్ర అభ్యర్థి కత్తి అరుణ్ కుమార్ ఆరోపించారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో బీసీవై పార్టీ నాయకురాలు స్తోత్రరాణి, స్వతంత్ర అభ్యర్థి కొరివి రజనీకాంత్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గానికి వెన్నుపోటు పొడిచే ధోరణిగా నడుస్తుంది. బలసాని కిరణ్ కుమార్ గారు ఆ వర్గం యొక్క ప్రజలు పెద్దపేట వేసి ఇంకో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళని వెన్నుపోటు పొడిచే విధంగా చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అతన్ని అతి త్వరలో ఇంటికి పంపించే కార్యక్రమానికి సిద్ధం చేశారు. రైల్వే స్టేషన్ రైల్వే నెంబర్ 17626 వికారాబాద్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. చామంచాయ రంగులో పూర్తి గడ్డంతో బ్లూ రంగ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, కాఫీ రంగ్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. దర్యాప్తు నిమిత్తం కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్లో భద్రపరిచారు. గుర్తించినచో ఎస్ఐ జి వెంకటాద్రి నెంబర్ 7386843339, సిఐ జి వెంకటేశ్వర్లు 9440627546 కు తెలుపగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల వేళ విస్తృతంగా కొనసాగుతున్న తనిఖీలు. వైసీపీ పాలనతో రాష్ట్ర అభివృద్ధి అట్టడుగుకు వెళ్లింది. కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్న పెమ్మసాని. సత్తెనపల్లి నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అమరావతి నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం, కన్నా ప్రకటన. ప్రణాళిక ప్రకారం గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా, ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. మతతత్వ రాజకీయాలతో బీజేపీ లాభపడాలని చూస్తుంది. ఇండియా కూటమి విజయం తథ్యం, మస్తాన్ వలి వ్యాఖ్య.
ఆటోనగర్ అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నాయి, నిజాలు వెలికి తీయాలి, వైసీపీ నేతల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.